నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు విశాఖలో బీజేపీ సారథ్యం యాత్ర ముగింపు సభకు హాజరైన జేపీ నడ్డా మోదీ చంద్రబాబు నాయకత్వంలో ఏపీ ప్రగతి పదంలో పయనిస్తోందని ఉద్ఘాటన వైసీపీ నేత చిర్ల జగ్గిరెడ్డిపై మంత్రి సుభాష్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన సెట్టిబలిజ నేతలు జగన్ జగ్గిరెడ్డిలను విమర్శించే స్థాయి సుభాష్ కు లేదన్న వైసీపీ నేత పిల్లి సూర్యప్రకాష్ వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవాఈశ్వరి లక్ష్మీ హోమం ఆసియా కప్ మ్యాచ్ అనంతరం చేతులు కలుపుకొని భారత్ పాక్ ఆటగాళ్లు ఆనవాయితీకి భిన్నంగా కరచలనాలు లేకుండానే ముగిసిన మ్యాచ్ 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అవినీతి అప్రజాస్వామిక విధానాలతో అంధకారంలోకి వెళ్లిపోయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ చీకటి రోజులకు చరమగీతం పాడారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. మోదీ చంద్రబాబుల సమర్థవంతమైన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్దిలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించిందని అన్నారు. విశాఖపట్నంలో బీజేపీ రాష్ట అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ చేపట్టిన సారథ్యం యాత్ర ముగింపు సభకు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసిన నడ్డా రాష్ట్రానికి కేటాయించిన పలు కీలక ప్రాజెక్టులను ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీని బలోపేతం చేయడంతో పాటు మిత్రపక్షాలైన టీడీపీ జనసేనలతో కలిసికట్టుగా పనిచేస్తామని స్పష్టమైన సందేశాన్నిచ్చారు. एनडीए की सरकार में आंध्र प्रदेश में मोदी जी के नेतृत्व में और वर्तमान में वेंकैया नायडू हमारे चंद्रबाबू नायडू जी के नेतृत्व में आंध्र प्रदेश किस तरीके से तरक्की की ओर आगे बढ़ रहा है। मैं यहां यह भी बताना चाहता हूं और आपको धन्यवाद देना चाहता हूं क्योंकि व्हेन आई केम टू तिरुपति, जब मैं तिरुपति में आया था तो उस समय मैंने कहा था कि उस समय की भ्रष्ट वाईआरसीपी की सरकार, जो सरकार गवर्नेंस थी, नॉन गवर्नमेंट गवर्नमेंट थी, नॉन गवर्नेंस था, करप्शन चरम सीमा पर था, उस सरकार को बदलने की आवश्यकता थी। और मुझे खुशी है कि आपने प्रधानमंत्री नरेंद्र मोदी जी की बात को सुना और आपने उस सरकार को बदल डाला और हमारे चंद्रबाबू नायडू जी के नेतृत्व में आंध्र प्रदेश में आपने सरकार बनाई। आपको बहुत बहुत धन्यवाद एनडीए की सरकार बनाने के लिए। राजनीति उस समय परिवारवाद से प्रभावित थी, भ्रष्टाचार से प्रभावित थी, जातिवाद से प्रभावित थी और तुष्टीकरण की राजनीति चल रही थी। लेकिन इन द पास्ट 11 इयर्स, पिछले 11 साल में मोदी जी के नेतृत्व में पॉलिटिक्स ऑफ परफॉर्मेंस, रिपोर्ट कार्ड पॉलिटिक्स, रिस्पॉन्सिबल गवर्नमेंट, रिस्पॉन्सिव गवर्नमेंट, गवर्नमेंट केयरिंग फॉर द पीपल और अकाउंटेबल गवर्नमेंट की राजनीति और संस्कृति अगर किसी ने स्थापित की तो वो प्रधानमंत्री नरेंद्र मोदी जी ने भारत की संस्कृति में, राजनीति में स्थापित की। इसको हमको ध्यान रखना। आपके माध्यम से मैं भारतीय जनता पार्टी के एक एक कार्यकर्ता को ये स्पष्ट संदेश देना चाहता हूं कि हम देश को आगे बढ़ाने वाले लोग हैं, हम देश को विकास की ओर, विकसित भारत की ओर ले जाने वाले लोग हैं और इसके लिए हमारा मंत्र है सबका साथ, सबका विकास, सबका विश्वास, सबका प्रयास, सबको साथ लेकर के चलने का मंत्र लेकर के हम चले। मित्रों, फ्रेंड्स, वी आर वेरी लकी, हम बहुत भाग्यशाली हैं कि हम ऐसी पार्टी से आते हैं, पार्टी है जो विचार के साथ खड़े रहते हैं। अगर हमने 1952 में कहा एक देश में 2 निशान, 2 प्रधान, 2 विधान नहीं चलेंगे तो 2020 की 5-6 अगस्त को हम लोगों ने धारा 370 को समाप्त कर डाला, लेकिन लंबी लड़ाई लड़ी है, हम सबको मालूम है। अगर हमने पालनपुर में 1987 में ये कहा
कि हम राम मंदिर बनाने का रास्ता प्रशस्त करेंगे, तो हमने 2024 की जनवरी में प्रधानमंत्री मोदी जी के कर कमलों द्वारा भव्य राम मंदिर को अयोध्या में स्थापित करते हुए हमने देखा। వైసీపీ నేత చెర్ల జగ్గిరెడ్డిపై మంత్రి వాసంశెట్టి సుభాష్ చేసిన వ్యాఖ్యలను శెట్టిబల్జ నేతలు ఖండించారు. మంత్రి సుభాష్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని వైసీపీ రామచంద్రపురం కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ మండిపడ్డారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ జగ్గిరెడ్డిలను విమర్శించే స్థాయి సుభాష్కు లేదన్నారు. పనితీరులో మంత్రి సుభాష్ 25వ స్థానంలో ఉన్నారన్న విషయం మర్చిపోకూడదని అన్నారు. శెట్టిబల్జ జాతికి సుభాష్ చేసిందేమీ లేదని మంత్రి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి గారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టేట్మెంట్, అంటే ఆయనే పెద్ద అవగాహన ఉన్న వ్యక్తిలా మాట్లాడుతున్నాడు కాబట్టి వారికి అవగాహన ఉందే అనుకుందాం. ఒక రోజేమో సాఫ్ట్వేర్ అప్డేట్ అంటారు, ఇంకో రోజేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముసుగులో గత ప్రభుత్వం చేసిందంటారు, ఇంకో రోజేమో అబ్బాయి ఇది కాదు మొత్తం మేమే చేసామని ఇంకో రోజు ఆయనే చెప్పుకుంటా ఉన్నాడు. పెద్దలందరూ జగ్గిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత సెట్టిబల్జ సామాజిక వర్గం అంతా కూడా కొంత కన్ఫ్యూజన్లో ఉంది, దీన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని, ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి గారిది అని ఒక స్టేట్మెంట్ మన అధ్యక్షుడైనటువంటి జగ్గిరెడ్డి గారు ఇవ్వడం జరిగింది. దానికి మంత్రి గారు ఏం మాట్లాడారు, ఈయనకి అవగాహన లేదు, అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్నారు, ఈయనకి ఎటు సామాజిక వర్గం గురించి ఏమీ తెలియదు, అసలు ఈయన ఎవరు మాట్లాడడానికంటే ఒక నాయకుడిగా సామాజిక వర్గాలైనా ప్రజల కష్టాల్లో ఇబ్బందుల్లో పడుతున్నప్పుడు స్పందించాల్సిన బాధ్యత ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపోజిషన్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము స్పందిస్తాం, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈయన మాట్లాడే మాట ధోరణి కూడా ఒక ఎంత అభ్యంతరకరమే. మాటకు ముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఉన్మాది, మాట తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఉన్మాది, మాటకు ముందు జగ్గిరెడ్డి గారు, మాట తర్వాత జగ్గిరెడ్డి గారు. వాస్తవ పరిస్థితులు ఒకసారి మీరు గమనించాలి. 97లోనే ఇదే ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఆ జీవోని తీసుకొచ్చింది. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరికి కూడా అభ్యంతరాలు లేవు. ఈరోజు మళ్ళీ కులాల మధ్య జిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ మంత్రి కానీ ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ మంత్రికి నేను అవగాహన ఉందో లేదో అని ఒకసారి మేము అడుగుతున్నాం. అనేక సందర్భాల్లో వాస్తవానికి ఆయనకి అవగాహన ఉంది, మాకు అవగాహన లేదు, మా అజ్ఞానం అపారం, ఆయన జ్ఞానం ఉన్న జ్ఞానవంతులు. మెమోని జీవో అని పిలవడం ఎప్పుడు చూడలేదు. జీవోని కింద పిలుస్తాం, మెమోని పిలుస్తాం. గౌరవ కలెక్టర్ గారిని పట్టుకుని తహసీల్దార్ అని ఏ రోజు పిలవలేదు, తహసీల్దార్ని పట్టుకుని గౌరవ కలెక్టర్ గారిని ఏ రోజు పిలవలేదు, ఒక కానిస్టేబుల్ని పట్టుకుని ఎస్ఐ అని పిలవలేదు, ఒక ఎస్ఐని పట్టుకుని కానిస్టేబుల్ అని పిలవలేదు. ఎవరికి అవగాహన రాహిత్యం, ఆయనకా మాకా అంటే పొంతలు లేని సమాధానాలు, అదే నిజమని భావిస్తూ ఉన్నారు ప్రజలు. దయచేసి ప్రజలందరినీ కూడా నేను కోరేది ఏంటంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో ఒకసారి మీకు గమనించండి. ఎల్లకాలం మిమ్మల్ని కాపాడుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చారు, అందుకని అవగాహన రాహిత్యంగా ఉన్నారు. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు ప్రతిదీ సమాధానం చెప్తాం. మీరు చేసే అవగాహనలు కానీ ఎక్కడికక్కడ అండగడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎట్టి పరిస్థితుల్లో 1-2 సార్లు చెప్తున్నాం, ఖచ్చితంగా మీరు కులాల మధ్య చిచ్చు రేపితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. అన్ని కులాలను మేము సమానంగా గౌరవిస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అందరూ కూడా ఒకే తాటిపై ఉన్నాం. ఏదన్నా తెరపైకి తీసుకురావాలంటే ఖచ్చితంగా అందరూ కూర్చుని చర్చించుకునే గౌరవ పెద్దల దగ్గరికి కూడా తీసుకుని వెళ్తాం. అంతేగాని మేమేదో కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారని మీరు చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం. మీరు వెనక్కి తీసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మేము అవగాహన ఉండే మాట్లాడుతున్నాం లేదో ప్రజలకు తెలుసు. మీరు ఏ స్థాయిలో వ్యక్తులో ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి మా అందరికి కూడా తెలుసు. మంత్రి గారు జగ్గిరెడ్డి గారి మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అప్పుడు ఇక్కడ నుంచి అయినా కూడా ఆయన అన్నీ నోరు సంభాళించుకుని ఏం మాట్లాడాలన్నది ఆలోచించి మాట్లాడాలని. జగ్గిరెడ్డి గారు ఇవాళ ఈ జిల్లా ప్రెసిడెంట్ ఎందుకు ఇచ్చారని అన్నారు ఆయన మాట. అదే జగ్గిరెడ్డి గారు ఇవాళ 2000లో జడ్పీటీసీ అయ్యారైనా, 2004లో ఎమ్మెల్యే అయ్యారు, తర్వాత 2 సార్లు ఎమ్మెల్యే అయ్యి ఇవాళ ఎంతో సీనియారిటీ సాధించి ఇవాళ ఈ జిల్లాకు అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన. ఇదే జగ్గిరెడ్డి గారి దగ్గరికి మీరు మీ కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు వెళ్ళి లేదు మీ ఆ కుటుంబ పరంగా మీకు తెలుసది, మీ నాన్నగారిని అమలాపురంలో డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో అమలాపురం వచ్చినప్పుడు మిమ్మల్ని కల్పించడం కోసం ఇక్కడ లోకల్ మంత్రి గారిని విభేదించి మీ నాన్నగారిని తీసుకొచ్చి అక్కడ మీటింగ్ దగ్గర కల్పించడం, హెలిప్యాడ్ దగ్గర కల్పించడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మీరు మర్చిపోతున్నారో ఒకసారి గుర్తు చేసుకోండి. అంతేగాని మీరు నోటుకు వచ్చినట్టుగా మాట్లాడితే ఇవాళ అందరూ కూడా అది హర్షించదు.
కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.